మీటూ ఉద్యమ పర్యవసానంలో చాలా మంది నటీమణులు మేల్ కోస్టార్స్ పైన ఆరోపణలు చేస్తూ తెరపైకొచ్చారు. కొందరిపైన కోర్టుల పరిధిలో విచారణలు జరిగాయి. ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చాక ఆరోపించడం వల్ల ప్రయోజనం శూన్యమని నిరూపణైంది. ఈ కేసులో పోలీసులు సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికీ కొన్నేళ్ల క్రితం జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారుతోంది. తాజాగా నటి సయామీ కౌర్ తన కెరీర్ ఆరంభంలో జరిగిన వేధింపుల ఘటనను గుర్తు చేసుకున్నారు. పాపులర్ బాలీవుడ్ వెబ్సైట్లో మాట్లాడుతూ సయామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 19 నుంచి 20 ఏళ్ల వయసున్నప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించగా ఆ సమయంలో ఒక మహిళా ఏజెంట్ తనను రాజీ పడాల్సిందిగా దర్శకుడు కోరినట్టు తెలిపింది. అవకాశం కావాలంటే రాజీ పడాలని ఆమె సూచించింది. ఒక మహిళ ఇంకో మహిళతో ఈ మాట చెప్పడం ఆశ్చర్యపరిచిందని సయామీ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మేడం, మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నాను. నేను పదే పదే దానిని రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఆపై చివరికి ఆమె ఇలా అంది, చూడండి, మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పింది. కానీ నేను ఆ మార్గంలోకి వెళ్ళలేను. నా జీవితంలో నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక మహిళగా ఇలా అనడం బాధించింది అని కూడా సయామీ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే సయామీ కేర్ ఆ మహిళా కాస్టింగ్ ఏజెంట్ ఎవరో చెప్పలేదు. తనను కమిట్మెంట్ అడిగిన దర్శకుడు ఎవరో కూడా వెల్లడించలేదు. ఆమె నన్ను రాజీ పడమని చెప్పిందని మాత్రమే అన్నారు. సయామీ తెలుగు చిత్రం రేతో 2015లో తెలుగులో నటనారంగ ప్రవేశం చేసింది. మీర్జా అనే హిందీ చిత్రంలో అరంగేట్రం చేసింది. మౌలి, చోడ్క్, వైల్డ్ డాగ్, ఘమర్ ఈ చిత్రాల్లో నటించారు. ఆమె స్పెషల్గా ఓపీఎస్, షాదు అనే వెబ్ సిరీస్ల్లో కూడా నటించింది. బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సయామీ ఖేర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తెలుగు దర్శకుడు కమిట్మెంట్ అడిగారని గుర్తు చేసుకున్నారు.